నా పేరు ముజీబ్, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు గౌరవనీయుల ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. అర్జీ ముఖ్య కారణం ఏమంటే 1986లో 90లో 96లో పేద టైలర్స్ వాళ్ళందరికీ, దీంట్లో టైలర్స్లో ఎక్కువగా మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. 150 మంది టైలర్స్కి అప్పట్లో 3 విడతలుగా పట్టాలు ఇవ్వడం జరిగినది. కానీ 30 సంవత్సరాల నుంచి ఆ పట్టాలు అట్టే ఉన్నాయి. కానీ అప్పుడుండే ఎంఆర్ఓ కానీ, అప్పుడుండే ప్రభుత్వాలు కానీ వాళ్ళకి కనీస వసతులు కల్పిస్తామని చెప్పి, కట్టిస్తామని చెప్పినారు. కానీ గవర్నమెంట్లు మారే కొద్దీ వాళ్ళ జీవితాలు మాత్రం మారలేదు. వాళ్ళకున్న స్థలాలు అట్టే పెట్టుకుని కొంతమంది దాంట్లో ఉండే ఒకరిద్దరు ఆ రూమ్లు కట్టుకొని ఉంటే, ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు నెల్లూరు నుంచి ఒక బడా రియల్టర్ పచ్చిపుల్సు వెంకటేశ్వర్లు, మునగా సుజిత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మకూరుకు వచ్చి ప్రభుత్వ స్థలాల్లో, వీళ్ళకు ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళ దొంగ కాగితాలు సృష్టించి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని దర్జాగా కాంపౌండ్ వాల్ కానీ, టన్నుల కొద్దీ గ్రావెల్ తవ్వుతున్నా కానీ రెవెన్యూ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ అసలు పట్టించుకునే దాఖలాలకు పోలేదు. ఈరోజు వాళ్ళు కట్టుకున్న రూమ్లన్నీ కూడా కూలగొట్టేసి మొత్తం సదును చేసేసి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని, కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఏకంగా వాళ్ళు లేఅవుట్లు అని చెప్పి స్థలాలు అమ్మేస్తూ ఉన్నారు. కానీ ఇంత జరుగుతున్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. రెవెన్యూ వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ వాళ్ళలో ఉంది అంటారు. మున్సిపాలిటీ వాళ్ళని అయితే మాకేం సంబంధం లేదు, రెవెన్యూ వాళ్ళు చూడాలని అంటున్నారు. దీనికి అసలు ఎవరు దీని గురించి చర్చ ఏ విధంగా దీనికి పరిష్కారం ఉంటుందో మాకైతే తెలియడం లేదు. ఈరోజు ఆర్డీఓ గారికి ఇచ్చాం, కమిషనర్ గారికి ఇచ్చాం. ఈరోజు ఇంకా 2 రోజులు చూస్తాం. దీని మీద ఏదో పరిష్కారం దొరికినట్టు, లేకపోతే రోడ్డు మీద ధర్నాకైనా దేనికైనా మేము సిద్ధపడి ఉన్నాం. 150 మంది పట్టాలు ఇచ్చుంటే 150 మందిలో మైనార్టీ వర్గానికి జరిగిన బిలో ప్రావర్టీ కింద ఉండేవాళ్ళు ఎక్కువ. మీరు చూస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా నిరుపేదలు. వాళ్ళు అంతలాన స్థలం ఇచ్చినా కూడా కనీసం ఒక్క గోడ కట్టుకోవడానికి కూడా స్తోమత లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏదో చేదువులుగా ఉంటుంది అనుకుంటే, ఈరోజు ఈ కబ్జాదారులతో కొంతమంది అధికారులు అనుకోవచ్చు, రాజకీయ నాయకులు అనుకోవచ్చు, వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ విధంగా కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్ని, ఒకరికి పట్ట ఇచ్చిన స్థలాల్ని కొల్లగొడుతున్నా సరే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళ మీద చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీని మీద త్వరలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద చర్చిస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. పేరు గోరి సుల్తాన్ వలీను. నేను ఒక టైలర్ని, మాజీ టైలర్ని. మాకు 40 ఏళ్ల క్రితం కొంతమందికి పట్టాలు ఇచ్చారు. దాని తర్వాత వేరుగా 4 తడవలుగా 300 చిల్లర మందికి, బీడీ కార్మికులకి, పొయ్యి పైన వాళ్ళకి అందరికి పట్టాలు ఇచ్చారు. అవన్నీ మాకు క్యాన్సిల్ చేయలేదు. క్యాన్సిల్ చేయకుండానే వేరే వాళ్ళు వచ్చి లేఅవుట్ వేస్తున్నారు. మేము పోయి అడిగితే మీకు ఏమైనా రికార్డ్స్ ఉంటే చూపిమన్నారు. మేము ఉండి నీ రికార్డ్స్ చూపిమని మేము అడిగినాం. దానికి మీ ఆర్డీఓ కాడ పోయి మాట్లాడుకోండి అన్నారు. దానికోసం ఆర్డీఓ కాడతో వచ్చి కలిసి వినతి పత్రం ఇచ్చి సమర్పించుకొని పోతూ ఉన్నాం. మాకు ఒక 40 సంవత్సరాల తర్వాత టైలర్ స్థలాలు మాకు ఇచ్చారు. ఆ స్థలాలకి అప్పుడు మేము కట్టుకున్నాం కూడా హౌస్ని. ఇప్పుడు ఎవరో వచ్చి లేఅవుట్ వేస్తా వాళ్ళతో మేము మాట్లాడితే, ఏమన్నా ఇక్కడ మా స్థలాలు ఉన్నాయి కదా, మీరేంటి ఇట్లా లేఅవుట్ వేస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడితే ఆయన అన్నారు, ఏం చేసుకుంటారమ్మా, సర్వే చేసుకుంటారా, చేసుకోండి అని ఆయన మమ్మల్ని బెదిరించి మాట్లాడుతున్నారు. మాకు ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా ఆ స్థలాలు మాకు ఇస్తే మేము హౌస్ కూడా కట్టుకుని ఉన్నాం. కానీ వాళ్ళ స్థలాల్లో మా హౌస్ కూడా వచ్చిన్నాయి. అన్న మా హౌస్లు ఉన్నాయి ఏంటన్నా ఇదని మాట్లాడితే, సర్వే చేయించుకోమ్మా, ఏం చేసుకుంటే చేసుకోండి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, మా స్థలాలు మేము పేదలు వాళ్ళకి ఇచ్చిన ఆ స్థలాలని మీరందరూ ఇది చేసి మా స్థలాలు మాకు ఇస్తే మేము అక్కడ హౌస్ కట్టుకుంటామండి. పేద వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఆయన అలా చేస్తుంటే ఏ సంస్థ పట్టించుకోవటం లేదు. మీరు ఎక్కడైనా వాళ్ళని ఎదిరించి మా స్థలాలు మాకు ఇప్పిస్తే మేము హౌస్లో కట్టుకుంటామండి.